అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. Good morning everyone. Good roles. So it shouldn't matter whether men or women, but these people have learned it in a week. So చేయాలంటే కంపల్సరీ the contribution of women power in this progress is very important. The entire district administration acknowledge their roles, responsibilities and the dedication and the passion the women power, the Nari Shakti delivered for the progress of the district, and I request to continue the same spirit to take the performance of the team NTR district
to its highest performance. So on this International Women's Day occasion, I thank first all the women employees and all the women of the district for being part of this growth story, and I sincerely acknowledge their efforts. And with the support of the state government in the Vision 2047, mainly P4, public-private participation, to eradicate the poverty, the role of women is very important. Honorable Chief Minister sir very famously said, every family should have one entrepreneur, and that one entrepreneur should be the women power, is what the strength of our district and strength of our state. With that spirit, once again wish you all very happy Women's Day. Thank you very much, sir, for this opportunity. Thank you, sir. వేదికను అలంకరించిన ఇతర అధికారులు, అదేవిధంగా ఈరోజు ఈ ర్యాలీకి విచ్చేసిన సోదరిమణులకి అందరికి కూడా నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ శాఖ నిర్వహించిన ఈ ర్యాలీకి వారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. ఈరోజు మనం చూస్తే మహిళా శక్తి ఎంత గొప్పగా ముందుకు పోతుందో ఈరోజు ఈ లాస్ట్ 1 వీక్లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలు లాస్ట్ 1 వీక్ ఒక పండుగగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా ముదావహం. ఎందుకంటే వారి రోల్ ఏదైతే ఉందో సమాజాభివృద్ధిలో వారి రోల్ ఎంతో కీలకమని గుర్తించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రగతి పథంలో నడిపిస్తూ వారికి రావలసిన గౌరవాన్ని వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము. ముఖ్యంగా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తూ ఈరోజు ముందుకు పోతున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలో శక్తి అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా వారు ఈరోజు ఒంగోలులో మార్కాపురంలో ఈరోజు వారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. పోలీస్ శాఖ మహిళల సంరక్షణకి ఎల్లవేళ కట్టుబడి ఉంటుంది. నేను ప్రతి సందర్భంలో చెప్తాను, గౌరవం అనేది మహిళలకు గౌరవం లభించే శాఖల్లో పోలీస్ శాఖ ప్రప్రథంగా ఉంటుంది. ఈరోజు ఉమెన్ ఫోర్స్, పోలీస్ ఫోర్స్ ఈరోజు చాలామంది ఈరోజు పోలీస్ శాఖలో చేరుతూ వినూత్నంగా వారు సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఈ ర్యాలీలో మీరు చూస్తారు డ్రోన్ ఆపరేటర్స్, వీ హ్యావ్ అబౌట్ 27 డ్రోన్ ఆపరేటర్స్. ఈరోజు మీ ర్యాలీలో వారి డ్రోన్ షో కూడా ఉండబోతుంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో పోలీస్ శాఖ ఈ మధ్యన పోలీస్ సేవాదళ్ పేరుతో ఎన్నో విభిన్న కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మహిళలకి ఆలంబనగా నిలుస్తున్నారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ శాఖ మహిళల సంరక్షణలో, మహిళలకి పూర్తి భద్రత కల్పించడంలో మమేకమవుతూ మరొకసారి పునరంకితమవుతామని నేను హామీ ఇస్తూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. As you always spoke of హార్దిక నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నినాదంగా యాక్సిలరేటెడ్ యాక్షన్ ఫర్ జెండర్ పారిటీ, లింగ సమానత్వం కోసం వేగవంతమైనటువంటి కార్యాచరణ అనే నినాదంతో 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ వేగవంతమైనటువంటి కార్యాచరణ యాక్సిలరేటెడ్ యాక్షన్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్. దానికి నిదర్శనం సేఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ సేఫ్ నేబర్హుడ్ అనే నినాదంతో మన సిపి గారు సురక్షా కమిటీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఆ సురక్షా కమిటీలో భాగంగా మహిళా భద్రతకి పెద్దపీట వేస్తూనే క్లౌడ్ పెట్రోలింగ్ అంటే మహిళలకి ఈవ్ టీజింగ్ కాకుండా
ఎక్కడ ఇన్కన్వీనియన్స్ కలగకుండా సేఫ్ ఎన్వైరన్మెంట్ ఇచ్చేందుకు క్లౌడ్ పెట్రోలింగ్, అట్లానే డ్రోన్ వినియోగం, సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్, ఇట్లాంటి కొత్త వినూత్నమైన టెక్నాలజికల్ ఇన్పుట్స్ తోటి మహిళలందరికీ కూడా సేఫ్ ఎన్వైరన్మెంట్ కలిగించాలనేటటువంటి వేగవంతమైనటువంటి కార్యాచరణ, యాక్సిలరేటెడ్ యాక్షన్ ఫర్ జెండర్ పారిటీ is already started in NTR Police Commissionerate, and we are very, very proud of it. And all ప్రసాద్ గారు
వెనక్కే వెనక్కే అటు ఇటుకి వెళ్ళిపోయి